అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. వచ్చే 10, 15 ఏళ్లలో ఏ ఉద్యోగం చేస్తే లేదా ఏ ఉద్యోగానికి ఎక్కువ అవకాశాలుంటాయి? ఇప్పుడు ఇదే చర్చ ప్రతి ఒక్కరిని వేధించేటువంటి ప్రశ్న. దేశంలో రాబోయేటువంటి రోజుల్లో విశేషంగా అభివృద్ధి చెందేటువంటి రంగాలు ఏవి అనే అంశం పైన ప్రతి ఒక్కరూ ఫోకస్ పెడుతున్నారు. ఈ దిశలో ఆలోచించినప్పుడు ఏవియేషన్ ఒక అత్యుత్తమమైన రంగంగా నిలవబోతుంది. దీనికి కొన్ని కారణాలున్నాయి విశ్లేషిస్తా. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్స్ పెడుతున్నారనగానే, కొత్త ఎయిర్‌పోర్ట్స్ కడుతున్నారనగానే, కొత్త ఎయిర్‌పోర్ట్స్ కోసం ప్రతిపాదనలు చేస్తున్నారనగానే చాలామందికి నచ్చడం లేదు. కానీ మారుతున్నటువంటి క్రమానికి, మారుతున్నటువంటి సమయానికి అనుగుణంగా మన ఆలోచన విధానం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు భారత పౌర విమానయాన శాఖ అదే పని చేస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అంటే కాస్ట్‌లీయెస్ట్ ఎఫైర్ అనేటువంటి అభిప్రాయాన్ని పటాపంచలు చేసే దిశగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఉడాన్ కేఫ్‌లని ప్రారంభించింది భారత పౌర విమానయాన శాఖ. ఈ ఉడాన్ కేఫ్‌లేంటి? అలానే ఉద్యోగ అవకాశాలు పెరిగేందుకు ఉన్నటువంటి మార్గాలేంటి? ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతదేశం దేశవ్యాప్తంగా చూసినప్పుడు 140,00,00,000 మంది ప్రజానీకం ఉన్నారు. ఈ 140,00,00,000 మంది ప్రజానీకానికి రవాణా సౌకర్యాలు ఖచ్చితంగా ప్రపంచం మారుతున్నటువంటి వేగానికి అనుగుణంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఉడాన్ కేఫ్‌ల పేరుతో ఎయిర్‌పోర్ట్స్‌లో అతి తక్కువ ధరకి రూ. 10కే టీ దొరికేటువంటి ఈ కేఫ్‌లు ప్రారంభమయ్యాయి. ఒకసారి మెనూ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. ఇక నుంచి ఈ ఉడాన్ కేఫ్‌లు చాలా కాస్ట్‌లీయెస్ట్ అనుకోవడానికి అవకాశమే లేదు. ఇది మెనూ. ఉడాన్ యాత్రి కేఫ్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మెనూ. కేవలం టీ రూ. 10కి వస్తుంది. రూ. 10కే వాటర్ బాటిల్ కూడా వస్తుంది. పార్లమెంట్‌లో చర్చల సందర్భంలో మనం చాలా సార్లు చూసాం. పార్లమెంట్‌లో సబ్సిడైజ్డ్ క్యాంటీన్‌లో ఎలాంటి ధరలున్నాయి, బయట మార్కెట్‌లో ఎలాంటి ధరలున్నాయి. ఈ కంపారిజన్స్ మనం చాలా సార్లు చూస్తాం. అదే తరహాలో పార్లమెంట్‌లో అడిగినటువంటి ప్రశ్నల్లో కూడా ఎయిర్‌పోర్ట్స్‌లో ధరల గురించి చర్చలు జరుగుతాయి. సినిమా థియేటర్‌లో టికెట్ల ధరల కంటే పాప్‌కార్న్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటే ఎవరు స్పందించరు గానీ, విమానాశ్రయాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒకసారి చూడండి, వాటర్ బాటిల్ ధర రూ. 10కే, టీ రూ. 10కే వస్తుంది. అలానే కాఫీ రూ. 20కి వస్తుంది. స్నాక్స్ సమోసా గానీ, వడాయి గానీ రూ. 20కే వస్తుంది. స్వీట్ ఆఫ్ ద డే అది కూడా ఒక రోజుకు ఒక రకమైనటువంటి స్వీట్ ఇక్కడ సేల్ చేస్తారు. మామూలుగా విమానాశ్రయాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి అది చాలా కాస్ట్లీ అఫైర్ అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ విమానాశ్రయాల్లో తిండికి నకనకలాడే పరిస్థితి. ఎందుకంటే ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే కోల్కతాలో, చెన్నైలో, అహ్మదాబాద్‌లో 3 చోట్ల ఈ ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఉడాన్ యాత్రి కేఫ్‌లు ప్రారంభోత్సవాల సందర్భంగా మాట్లాడినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు. రాబోయేటువంటి 10-15 ఏళ్లలో విమానయాన రంగంలో విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణ చేశారు. ఆ అవకాశాల సారాంశాన్ని బట్టి చూస్తే కూడా ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల్ని వందల సంఖ్యలో పెంచేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపుగా 320 విమానాశ్రయాల్ని పునరుద్ధరించడం గానీ, మోడర్నైజ్ చేయడం గానీ, కొత్తగా నిర్మించడం గానీ, ఈ కేటగిరీలో తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. దీనికి రిక్వైర్మెంట్‌గా చూసినప్పుడు 140,00,00,000 జనాభా ఉన్నటువంటి దేశంలో కేవలం 7-8 వేల మంది మాత్రమే ఇక్కడ 7-8 వేల మంది మాత్రమే పైలట్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 8,000 మంది పైలట్లు దేశంలో ఉన్నారంటే 140,00,00,000 జనాభాని ఏ విధంగా మనం విమానయాన రంగంలో వారిని ఏ విధంగా మనం ఉత్సాహపరచగలం, ఏ విధంగా ప్రోత్సహించగలం అనేటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం దేశంలో 38 ఏవియేషన్ ట్రైనింగ్ అంటే శిక్షణకు సంబంధించినటువంటి ఇన్‌స్టిట్యూట్స్ నడుస్తున్నాయి. ఈ 38 ఇన్‌స్టిట్యూట్స్‌ని కూడా తనిఖీ చేసి వాటికి గ్రేడింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. వచ్చేటువంటి 10 ఏళ్లలో కనీసం 30,000 మంది పైలట్లని తయారు చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. 30,000 మంది పైలట్లు ఇప్పుడు దేశంలో తయారైతే గనక 30,000 మంది పైలట్లకి సంబంధించినటువంటి ముఖ్యంగా విమానాశ్రయాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా దానికి నడిపేటువంటి డ్రైవర్లు కూడా కావాల్సిందే. కాబట్టి పైలట్ల అవసరం విశేషంగా పెరుగుతుంది. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో పైలట్ ట్రైనింగ్ హబ్‌గా మన దేశాన్ని మార్చేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం దేశంలో శిక్షణ ఇచ్చేటువంటి క్రమంలో 200 ట్రైనింగ్ విమానాల్ని ఆర్డర్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ 38 ట్రైనింగ్ సంస్థలు కూడా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు. అదే క్రమంలో దేశవ్యాప్తంగా విమానయానం పైన పెరుగుతున్నటువంటి ఆసక్తి నేపథ్యంలో
1700 కొత్త విమానాలకి భారతీయ విమానయాన సంస్థలు ఆర్డర్లు పెట్టినట్టుగా చెబుతున్నారు. అంటే 1700 కొత్త విమానాలు వస్తే దాని రాకపోకలకు సంబంధించినటువంటి పైలట్ల ట్రైనింగ్ కూడా, కొత్త విమానాలు వస్తాయి, పైలట్ల రిక్వైర్మెంట్ ఉంది, పైలట్లకి ట్రైనింగ్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎప్పటిలోగా వాళ్ళని సిద్ధం చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది. కాబట్టి విమానయాన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఒకవైపు ఈ యాత్రి కేఫ్ల పేరుతో అతి తక్కువ ధరలకి, చౌకైనటువంటి ధరలకి విమానాశ్రయాల్లో ప్రయాణం అనేది తీసుకురావడం, మరోవైపు నుంచి విమాన ప్రయాణ ఛార్జీల రుసుమును కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం, ఇంకోవైపు నుంచి కార్గో విమానాలని ప్రోత్సహించడం ద్వారా సరుకు రవాణాను కూడా దేశంలో విమానయాన రంగంలోనే ఎక్కువ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఇన్ని రకాల అవసరాలని విమానయాన రంగం ద్వారా నడిపేటువంటి క్రమంలో విమానాలని నడిపేటువంటి పైలట్ల అవసరం కూడా విస్తృతంగా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని దీనిపైన తీసుకురాబోతుంది. ఉడాన్ యాత్రి కేఫ్లు ఏ విధంగా అయితే ప్రారంభించి చౌకైనటువంటి వస్తువుల్ని విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందో, అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో విమానయాన శిక్షణ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతుంది. విమానయాన శిక్షణ సంస్థలను ప్రోత్సహించేటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. దేశంలోనే కాదు, ప్రపంచానికే పైలట్ ట్రైనింగ్ హబ్గా భారతదేశాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. సో ఈ రంగంలో ఆసక్తి ఉన్నటువంటి యువకులు, ముఖ్యంగా పైలట్ ట్రైనింగ్ అనేది కూడా చాలా కాస్ట్లీ వ్యవహారం అయినప్పటికీ కూడా అదొక ఖచ్చితంగా ఛాలెంజింగ్ జాబ్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రంగంలోకి యువత పెద్ద ఎత్తున వస్తే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మన దేశంలో ఉపాధి మార్గంలో, ఉద్యోగ మార్గంలో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో విమానాల గురించి మాట్లాడినా, విమానాశ్రయాల గురించి మాట్లాడినా, విమానాల్లో ప్రయాణాల గురించి మాట్లాడినా అది ఓన్లీ విలాసవంతమైనటువంటి వ్యక్తులకి, సంపన్నమైనటువంటి వర్గాలకి వర్తించేది మాత్రమే కాదు. రాబోయే రోజుల్లో భారతీయ రైతులు కూడా విరివిగా విమానాల్లో ప్రయాణాలు చేసేటువంటి రోజులు రాబోతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.